మొన్న మెదకులో జరిగినటువంటి సంఘటనలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగానైతే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి హిందువుల మీద కక్షగట్టి కేసులు బనాయించిందో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ పార్టీ పంతానే ఎంచుకున్నట్టు అనిపిస్తున్నది. అక్కడ గోరక్షకులు చట్టానికి లోబడి కనిపించినటువంటి దృశ్యాన్ని ఆవులను తరలిస్తున్నారు, ఆవులను వధిస్తున్నారు అని పోలీసులకు ముందుగా సమాచారం ఇచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ స్పందించని కారణంగా 4-5 గంటల తర్వాత కూడా పోలీసు వ్యవస్థ స్పందించలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటనని వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తే గోరక్షకులకు అండగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థ కత్తులతో దాడులకు గురై హత్యకు దరిదాపులకు వెళ్ళినటువంటి వాళ్ళ మీద బాధితుల మీద 307 కేసులు పెట్టి హిందువులనే జైళ్ళ పాలు చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఎంత అవమానకరం అంటే చట్టాన్ని గౌరవించి ముందుగా వాళ్ళు గోవులను తరలిస్తున్నటువంటి వాహనాలకు అడ్డంగా వెళ్ళలేదు. పోలీసు వ్యవస్థకు సమాచారం ఇచ్చారు. 1కి 10 సార్లు చెప్పిండ్రు, ఫోన్లు చేసి చివరికి పోలీస్ స్టేషన్ వెళ్ళి కూడా దరఖాస్తు ఇచ్చారు. పోలీసులు చేయాల్సినటువంటి పనిని గోరక్షకులు చేస్తే గోరక్షకులకు అండగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఇది ఇక్కడ కాదు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా సరే బాధితులనే ఇంకా బాధ పెట్టే విధంగా చిత్రహింసలకు గురి చేసే విధంగా ఎవరైతే నేరస్తుల మీద ఉపయోగించాల్సిన చట్టాలను ఈరోజు హిందువుల మీద బాధితుల మీద ఈ రకంగా చట్టాలను ఉపయోగించి జైళ్ళ పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాం. మేము అనుకున్నాం టీఆర్ఎస్ పార్టీ పంతాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడవదేమో, టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అన్యాయం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యదేమో అనుకున్నాం. కానీ అంతకన్నా ఒక ఆకు ఎక్కువనే చదువుకున్నారనిపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఎక్కడైనా ఉన్న ఎక్కడ ప్రపంచంలో ఎవరైతే వాళ్ళు చట్టాన్ని గౌరవించి పోలీసులకు సహాయంగా ఉండడం కూడా నేరమైతే మరి అసలు మన కళ్ళ ముందర ఏదైనా ఘోరం జరిగితే ఈ రకమైనటువంటి పరిస్థితి కన్నా ఎదురైతుందని ఎవరికైనా తెలిస్తే ఎవరు కూడా సాహసం చేయరు. ఎప్పుడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవాలా, జరిగినటువంటి విషయాన్ని మీద పూర్తిగా న్యాయ విచారణ జరపాలా. అక్కడ పోలీసుల సమక్షంలో కత్తులతో దాడులు జరిగినాయి, పోలీసుల సమక్షంలో రాళ్లతో దాడులు జరిగినాయి. ఎవరైతే రాళ్లతో దాడులు చేసిండ్రో కత్తులతో దాడులు చేసిండ్రో వాళ్ళ మీద చర్యలు ఉండాలి. కానీ బాధితుల మీదనే చర్యలు తీసుకోవడం ఇది ఏ చట్టం చెప్తా ఉన్నది? ఇప్పుడైనా రాష్ట్ర డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మెదకులో జరిగినటువంటి సంఘటన మీద న్యాయ విచారణ జరపాలా. ఎవరైతే వ్యక్తులు ఇంత దారుణానికి ఒడిగట్టిండ్రో వాళ్ళ మీద చర్యలు జరగాల. అదే ఆదిలాబాద్ జిల్లాలో 100,000 మంది ఒక కాలనీ మీద పూర్తిగా బట్టలు కూడా తీసి కొట్టినా కూడా ఎంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినా కూడా వాళ్ళ మీద చర్యలు ఇప్పటికీ జరుగుతలేదు. కానీ హిందువుల మీద ఏ చిన్న జరిగినా హిందువుల మీద 307 పెడుతున్నారు. నెలల తరబడి జైళ్ళ నుంచి బయటకు రాకుండా చేస్తున్నారు. 1 కాదు 2 కాదు సంఘటనలు. అదేవిధంగా ఆదిలాబాదులో బైన్సాలు హనుమాన్జీ దీక్ష తీసుకున్నటువంటి హనుమాను భక్తుల మీద 23-24 మంది భక్తుల మీద వాళ్ళు ఏదో కత్తులతో మారణాయుధాలతో దాడులు చేశారని వాళ్ళ మీద అక్కడనే 307 కేసులు పెట్టారు. కానీ ఒక్క విషయం ఈ ప్రభుత్వం గమనించాలి, హిందువుల మీద అరాచకం చేసినటువంటి ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదు. గతంలో టీఆర్ఎస్ పార్టీ అనుభవించింది, మీకు కూడా అనుభవించక తప్పదు. చేసినటువంటి తప్పులకు మీరు పశ్చాత్తాప పడాలంటే ఆ మెదకులో జరిగినటువంటి సంఘటన మీద న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.